ॐ श्रीकृष्णाय परमात्मने नमः। अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः। రెండవ అధ్యాయం మొదటి శ్లోకం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు పలికెను, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడై కనులలో అశ్రువులు నిండి ఉన్న అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. రెండవ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, పామరులకు కలిగే స్వర్గప్రాప్తి ఇవ్వనిది, అపకీర్తి కలుగజేసే ఈ మోహము నీకెట్లు దాపురించినది? మూడవ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. కావున ఓ అర్జున, పెరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్ఛమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధము చేయుము. నాల్గవ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. ఓ మధుసూదన, యుద్ధక్షేత్రమునందు నా పితామహులైన భీష్ముల వారితోనూ గురుదేవులైన ద్రోణాచార్యుల వారితోనూ నేను బాణములతో ఏ విధముగా యుద్ధము చేయగలను? ఏలయన, ఓ అరిసూదన, వారిరువురు కూడా నాకు పూజార్హులు కదా. ఐదవ శ్లోకం. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అట్టి మహనీయులు మరియు పూజ్యులు అయిన వారిని చంపుట కంటే ఈ లోకములో భిక్షాటనము చేసుకొని జీవించుట మంచి పని. ఏలయన, ఈ గురుజనులను వధించి ఈ ప్రపంచమునందు నేను రక్తముతో కూడిన సంపదను, కోరికలతో కూడిన భోగములను ఎట్లు అనుభవించగలను? వారిని వధించినందువలన నాకు లభించునవి ఇహలోక భోగములే కదా. ఆరవ శ్లోకం. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా కాదా అనునది ఎరుగము. యుద్ధమున వారిని జయింతుమా లేక వారు మనలను జయింతురా అను విషయము ఎరుగము. ఇచట మన ఆత్మీయులే మనలను ఎదిరించి యుద్ధము చేయ నిలిచియున్నారు. ఏడవ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. పిరికితనము చేత స్వభావము కోల్పోయి ధర్మాధర్మముల విచక్షణకు దూరమై కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు శ్రేయస్కరమైనది తెలుపుము. నేను నీ శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. ఎనిమిదవ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఏలయన, ఈ ధరిత్రిపై నిష్కంటకమై ధనధాన్యాదులతో నిండియున్న రాజ్యమును గాని, లేక దేవతల స్వాధీనముందున్న గాని స్వర్గాధిపత్యమును గాని పొందినప్పటికీ, ఏలయన, ఈ ధరిత్రిపై నిష్కంటకమై ధనధాన్యాదులతో నిండియున్న రాజ్యమును గాని, లేక దేవతల స్వాధీనమునందున్న స్వర్గాధిపత్యమును గాని పొందినప్పటికీ, ఇప్పుడు నా ఇంద్రియములను తపింపజేయుచున్న దుఃఖమును తొలగించు ఉపాయము నాకు తోచుటలేదు. 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను. శత్రువులను తపింపచేయు అర్జునుడు ఆ విధముగా పలికి పిదప శ్రీకృష్ణునితో, గోవిందా, నేను యుద్ధమును చేయను అని పలికి మౌనమును వహించెను. 10వ శ్లోకం. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఇరుసేనల మధ్య శోకితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను. 11వ శ్లోకం. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా జ్ఞానివలే మాట్లాడుచున్నావు. జ్ఞానులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని ప్రాణములున్న వారిని గూర్చి గాని శోకింపరు. 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. అనగా ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలములయందును ఉండును. శరీర పతనముతో అది నశించునది కాదు. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరణానంతరమున మరి ఒక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహము నొందడు. 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత, వాటిని సహించుట నేర్వవలెను. 15వ శ్లోకం.
యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ అర్జున, ధీరుడైన వాడు సుఖదుఖములు సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. 16వ శ్లోకం. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్త్వదర్శిభిః. అనిత్యమైన దానికి ఉనికియే లేదు, సత్యమైన ఆత్మకు లేమి అనునది లేదు. ఈ విధముగా రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే దర్శించును. 17వ శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరునూ నశింపచేయజాలరు. 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఓ అర్జున, ఈ శరీరములు అన్నియును నశించునవియే, కాని జీవాత్మ నాశరహితము కనుక నీవు యుద్ధము చేయుము. 19వ శ్లోకం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడు ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడేది కాదు. 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు చావు పుట్టుకలు లేవు, ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. అట్టి ఆత్మ దేహము చంపబడినను ఇది చంపబడదు. 21వ శ్లోకం. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు చిరిగిన పాత బట్టలను వదిలి కొత్త బట్టలను ధరించినట్లు జీవాత్మ
పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. 23వ శ్లోకం. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఎండింపజాలదు. 24వ శ్లోకం. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదింపరానిది, దహింపరానిది, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాప్తి చెందినది, చెలింపనిది, స్థిరమైనది, సనాతనమైనది. 25వ శ్లోకం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానిది, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపతగదు. 26వ శ్లోకం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింపతగదు. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఏలనన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అనివార్యమైన ఈ విషయముల యందు నీవు శోకింపతగదు. 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. సృజింపబడిన జీవులందరును ఆదిలో కనపడక మధ్యలో కనపడి నశించిన పిమ్మట తిరిగి కనపడక యుందురు. అట్టి ఎడ దుఃఖించుటకు అవసరమేమి కలదు. 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు, మరికొందరు దానిని అద్భుతమైనదిగా శ్రవణము చేయుదురు, ఇంకొందరు శ్రవణము చేనను దానిని గూర్చి ఏమాత్రము తెలియకుందురు. 30వ శ్లోకం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి.
ఓ అర్జున, దేహాలు నశించిన సమస్త జీవులలోనూ ఉన్న ఆత్మకు మరణమనేది లేదు. అందువలన ఈ జీవుల గురించి శోకించడం తగదు. 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేకాక నీ స్వధర్మాన్ని అనుసరించి చూసినా నీవు చింతింపనవసరము లేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియును లేదు. 32వ శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది. 33వ శ్లోకం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు. దాని వలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసిన వాడగుదువు. 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకొందురు. గౌరవనీయుడవైన వానికి అపకీర్తి అనున్నది మరణము కన్నను దారుణమైనది. 35వ శ్లోకం. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. నీ పేరు ప్రతిష్టల ఎడ గొప్ప గౌరవమును కలిగియున్న సేనాధిపతులు భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడినావని తలచి నిన్ను చులకన చేయుదురు. 36వ శ్లోకం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటే విచారకరమైన విషయమేముండును? 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ
నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖములను గాని లాభాలాభములను గాని జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయుము. ఆ విధముగా చేయుట వలన నీవెన్నడును పాపమును పొందవు. 39వ శ్లోకం. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మరూపమున వివరించెదను, ఆలకింపుము. దానిని ఆచరించినచో నీవు కర్మబంధముల నుండి విముక్తుడవయ్యెదవు. 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అర్జున, మోక్షానికి కర్మయోగమనే మార్గం ఉంది. కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించి కర్మ చేయుటయే కర్మయోగం. దీనికోసం చేసే ప్రయత్నానికి నష్టమనేది లేనే లేదు, ఏ విధమైన హాని కూడా లేదు. ఈ యోగాన్ని కొద్దిగా అభ్యాసం చేసినా భయం నుండి, అంటే జనన మరణమనే భయం నుండి బయటపడవచ్చు. అందువల్ల కర్మయోగాన్ని అభ్యసించు. 41వ శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే యుండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా నుండును. 42వ శ్లోకం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః. 43వ శ్లోకం. కామాత్మానస్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల ఎడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు. 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై వానిచే మోహపరవశులగు వారి మనస్సునందు భగవానుని భక్తియుక్త సేవను గూర్చిన స్థిర నిశ్చయము కలుగనే కలుగదు. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున
నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. అనగా సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. ఆత్మయందు స్థిరుడవగుము. 46వ శ్లోకం. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము. 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. విద్యుత్ ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగుననే విద్యుత్ ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము. 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వ భావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగమందురు. 49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ధనంజయ, ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనమైనది. ఫలాన్ని కోరి కర్మ చేసేవాళ్ళు అల్పులు, దీనులు. అందువల్ల నువ్వు సమత్వ బుద్ధిని ఆశ్రయించు. 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము. అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఆ విధముగా భక్తియోగమునందు నియుక్తులై
మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగమునందు కర్మఫలముల నుండి తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడుదలను పొంది భగవద్ధామమును చేరుట ద్వారా దుఃఖరాహిత్య స్థితిని పొందుచున్నారు. 52వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన వినబోవు ఇహపర లోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. ఎప్పుడు నీ మనస్సు వేదముల మధుర వాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి అనడి సమాధియందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడవగుదువు. 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేవి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చునును, ఎట్లు నడుచును? 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి ముని స్థితప్రజ్ఞుడనబడును. 57వ శ్లోకం. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. భౌతిక జగమునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుటగాని ద్వేషించుటగాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడై నిలుచును. 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అన్ని అవయవాలను ఎలా కుదించి ముడుచుకుంటుందో అలాగే యోగి తన పంచేంద్రియాలను వాటి వాటి విషయ సుఖాల నుండి మళ్లించినప్పుడే స్థితప్రజ్ఞుడు అవుతాడు.
59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. రోగికి, బలవంతమైన పట్టుదల కలవాడికి, ఉపవాసము చేసిన వాడికి ఇంద్రియాల బాధ లేదు. కానీ ఇంద్రియ సుఖాలపై ఉన్న రుచి వాసన మాత్రం నశించదు. అందువల్ల బలం కలిగినప్పుడు, అవకాశం దొరికినప్పుడు ఇంద్రియ సుఖాలను వదలరు. అయితే స్థితప్రజ్ఞుడికి భగవద్ దర్శనము వలన, ఆత్మ సాక్షాత్కారము వలన ఆ వాసన కూడా నశిస్తుంది. అందువల్ల అతనికి ఎప్పటికీ ఇంద్రియాల వలన భయం లేదు. 60వ శ్లోకం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొనిపోవుచునే ఉండును. 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నిటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొను వాని బుద్ధి స్థిరముగా నుండును. 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి నశించును, అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. 64వ శ్లోకం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఫలమునందు రాగద్వేషాలు వదిలినవాడు మనస్సు వశంలో ఉన్నది కనుక విషయ సుఖాలను అనుభవిస్తున్నప్పటికీ నిర్మలముగా ఉంటూ మనశ్శాంతిని కలిగే ఉంటాడు. 65వ శ్లోకం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. మనస్సు ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయును నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి
పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములను మనస్సును వశమునందుంచుకొనలేని వానికి నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆత్మజ్ఞానాన్ని పొందాలనే ఆసక్తి భావమే కలుగదు. అట్టి భావన లేనివాడికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? 67వ శ్లోకం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థములయందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును. 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడనబడును. 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సకల జీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. 70వ శ్లోకం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపచేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. 71వ శ్లోకం. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. ఇంద్రియ భోగానుభవ కోరికలనన్నిటినీ త్యజించి నిష్కామునిగా జీవించుచు మమకారము మరియు మిథ్యాహంకారములను వదిలిపెట్టినవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును. 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. అర్జున, ఇదే బ్రహ్మస్థితి అనగా జ్ఞానస్థితి. ఈ స్థితిని పొందినవారు
మోహాన్ని పొందరు. ఈ స్థితిలో కనీసం అంత్యకాలంలో ఉన్నా చాలును, వారు మోక్షం పొందగలరు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయः.